పల్నాడు జిల్లా గామాలపాడులో లోడింగ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. సాగర్ సిమెంట్ యాజమాన్యం టేక్ ఓవర్ చేసుకొని 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు జీతాలు పెంచలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దౌర్జన్యంగా వేరే వారిని తీసుకొని పని దినాలు తగ్గిస్తున్నారని వారు అన్నారు. రోజుకు 450 రూపాయలతో కుటుంబాల పోషణ దయనీయంగా మారిందని పలుమార్లు యాజమాన్యానికి తెలిపినా ఫలితం లేదన్నారు. అరాకొర జీతాలతో తమ కుటుంబాలను సాగించలేక రోడ్డున పడుతున్నామన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించి సమస్య పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అన్ని కార్మిక సంఘాల రాజకీయ నేతలతో తమ ఉద్యమం ముందుకు సాగిస్తామన్నారు. కొంతకాలంగా సిమెంట్ ఫ్యాక్టరీలో స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు ఇక్కడ బ్లాస్టింగ్ వాళ్ళ దెబ్బకి మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కిళ్ళు ఈ పెదగాళ్ళపాడు గ్రామంలో ప్రతి ఒక్కిళ్ళు క్రాకులతో ఎప్పుడు కోల్తాయో చెప్పలేము, ఎప్పుడు ఏమైందో చెప్పలేము. ప్రజలందరూ పొలాలు పోయి పొలాల్లో కూలి పనులు చేసుకునే వాళ్ళం. మేమందరం పగుల టైంలో పసిపిల్లలు కానీ ముసలోళ్ళు కానీ ఇళ్లలో ఉంటే ఎప్పుడు ఏం జరిగిద్దో చెప్పలేము, అర్ధరాత్రి ఏం జరిగిద్దో చెప్పలేము. ఆ బ్లాస్టింగ్ చేసినప్పుడల్లా ఇక్కడ ఒక భూకంపం వచ్చినట్టుగా మాకు ఒక భయంగా ఎప్పుడు ఏది సడన్గా మీద పడిద్దో అనేది చాలా భయంగా ఉంది. మేము ఎన్నోసార్లు ఫ్యాక్టరీల దగ్గరకు పోయి ధర్నాలు చేసి వాళ్ళ పెద్దోళ్ళతో మాట్లాడినా కానీ మాకు పరిస్థితి ఎవరు ఆలకించడం లేరు. కాబట్టి మీరైనా మీడియా వాళ్ళు మీరందరూ కొద్దిగా చొరవ తీసుకొని మా బాధల్ని కానీ మా పరిస్థితులను కానీ పై ఆఫీసర్లు కానీ గవర్నమెంట్ కానీ తెలియజేయవలసిందిగా మీ అందరికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఇది నా ఒక్కడే ఆవేదన కాదు, మా ఊర్లో ప్రతి ఒక్కళ్ళ ఆవేదన. మేము తెచ్చుకుంటే ఈ పెదగార్లపాడు గ్రామం ఎలా అయిందంటే, ఫ్యాక్టరీలు వస్తే మా ఊరి యువతకి అందరికి ఉపాధి దొరికి ఊరికి ఎంతో మేలు జరుగుద్ది అనుకుని ఆశపడి ఆ రోజు రైతులంతా పొలాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే ఈ బ్లాస్టింగ్ల వల్ల ఎప్పుడు ఇల్లు కూలి ఎప్పుడు పోతారో అనే భయంతో బిక్కుమని బతుకుతున్నారు జనాలందరూ. ఒకసారి మీరు ఈ వీడియోలు కూడా వీళ్ళు చూపిస్తారు, అవి ఎలా పగిలినాయి ఏంటని. వాళ్ళు బ్లాస్ట్ చేసేటప్పుడు నడుగురులో కూడా ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టు షేక్ వస్తుంది ఇళ్ళన్నీ. దీన్ని ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏముందిలే ఒకసారి మేము కొనేసాం కదా మమ్మల్ని ఎవడేమంటాడులే అన్నట్టుగా ఏదో చెప్తున్నారు. ఒకసారి చూసి దీనికి శాశ్వతమైన పరిష్కారం ఎలా అయితే దీన్ని క్లియర్ చేయగలం అనేది చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీడియా రూపంగా మేము అందరం తెలియజేస్తున్నాము. దీన్ని ఎంత వీలైతే అంత త్వరగా పరిష్కరించే విధంగా ఈ గ్రామాలు ఈ ఇళ్లలో ఉండే ఈ ప్రజలందరూ